జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రష్యాలో భీకరమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. సుమారు 115 మంది దాకా మరణించి ఉంటారని తెలుస్తోంది. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. కాన్సర్ట్ హాల్లో మాస్కోలో జరిగినటువంటి టెర్రర్ అటాక్ గురించి యాక్చువల్లీ ఐసిస్ కే గ్రూప్ ఏదైతే దీనికి క్లెయిమ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, కానీ అటు ఆర్టీ న్యూస్ ఏమో అలాంటిది ఏం లేదంతా ఫేక్ న్యూస్ మాత్రమే, ఐసిస్ ఏం క్లెయిమ్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఐసిస్ క్లెయిమ్ చేసినట్టుగా ఎక్కడ కనిపించట్లేదని ఆర్టీ ఇండియా చెప్తుంది. యాక్చువల్లీ ఆర్టీ ఇండియానేమో ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒకటి వైరల్ అవుతున్న వీడియో కూడా మనకు కనపడుతుంది. ఐసిస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాక్ అని అంటే ఐసిస్ కి ఫౌండర్ బరాక్ ఒబామా యుఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆ ట్రంప్ చేసిన వ్యాఖ్య ఒకటి, అండ్ హిలరీ క్లింటనే ఐసిస్ కో ఫౌండర్ అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యని ఇప్పుడు వైరల్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్ గా అసలు రష్యాలో టెర్రర్ అటాక్ కి సంబంధించిన వివరాలు ఏంటి, అండ్ ఇది ఐసిస్ పైన లేకపోతే ఇంకే ఇతరుల పైన అనేది తెలియదు అన్నాడు. ఒకసారి దాని గురించిన అప్డేట్స్ ఏంటి? దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి. ఏ కోణం కరెక్ట్ అన్నది మనకి ఇమ్మీడియట్ గా తెలియదు, ఎందుకంటే ఆ అటాక్ జరిగిందే నిన్న జరిగింది కాబట్టి ఒక రోజులో మనం దాని మీద ఆల్రెడీ జడ్జ్మెంట్ పాస్ చేయవలసిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి, ఎవిడెన్స్ బయటకు వచ్చిన తర్వాత ఇది సత్యాసత్యాలు ఏంటో మనకు తర్వాత తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నెరేటివ్స్ ఏమేమి ఉన్నాయో దాని గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ నెరేటివ్ ఏంటంటే అమెరికా ఈ అటాక్ జరుగుతుండగానే ఐసిస్ అటాక్ చేసిందని చెప్పారు. ప్లస్ ఆల్రెడీ 10 రోజుల ముందరే వాళ్ళు అమెరికన్స్ అక్కడి నుంచి వెళ్ళొద్దు, ఫస్ట్ రష్యాకి వెళ్ళొద్దని చెప్పారు. రష్యాలో ఉన్నటువంటి అమెరికన్స్ ని పెద్ద పెద్ద కాన్సర్ట్స్ కానీ ఎక్కువ జనాలు గుమిగూడేటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళకండి, పెద్ద టెర్రరిస్ట్ అటాక్ అవ్వబోతోంది అని వాళ్ళు చెప్పారు. సో మరి అంటే అమెరికాకి ఏదైనా తెలిసిన విషయమైనా ముందస్తుగానే తెలిస్తే మరి రష్యాకి ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు పాస్ ఆన్ చేయలేదు? వాళ్ళు అంటే రష్యా పౌరుల్ని చంపేస్తే టెర్రరిస్ట్ అటాక్ జరిగితే అమెరికా ఓకేనా? మరి దాంట్లో ఎటువంటి మానవత్వం దాగుందో మనం అర్థం చేసుకోవచ్చు. రష్యా అందుకని రియాక్ట్ అయింది. మీకు ఆల్రెడీ దీని గురించి ముందస్తుగా వార్త తెలుసుంటే మాకు ఇంటెలిజెన్స్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అమెరికాని క్వశ్చన్ చేసింది రష్యా. మనం ఏం చేసాము, ముషర్రఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముషర్రఫ్ మీద దాడి జరగబోతోంది అని మనకి ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంటెలిజెన్స్ వస్తే మనం ముషర్రఫ్కి షేర్ చేసాం. ముషర్రఫ్ 2 సార్లు ఆయన తప్పించుకున్నాడు. మేజర్ అటాక్ ఆయన మీద జరుగుతుంటే తప్పించుకోగలిగాడు. మన ఇంటెలిజెన్స్ షేర్ చేసాం. మనకు వాళ్ళకి చాలా విభేదాలు ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి చనిపోతుంటే కనుక మనకు ఇన్ఫర్మేషన్ తెలిసి మనం ఊరుకున్నామంటే అది ఏ మానవ హక్కుల జాబితాలో వస్తుందో నాకు అర్థం కాదు. సో అమెరికా ఇది చేసింది అని రష్యా క్లెయిమ్ చేస్తుంది. ఇంకొక యాంగిల్లో చూస్తే కనుక రష్యా ప్యాలెస్టైన్ని హమాస్ని సమర్థిస్తున్నది అని చెప్పేసి ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొంత సీనియర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక వారం 10 రోజుల క్రితం వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే అక్టోబర్ 7న మా వాళ్ళు ఎంతమంది వేల మంది కోచకోత కోయబడ్డారో దాని యొక్క పాపం మీకు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నది, దీనికి మూల్యం చెల్లించక తప్పదు అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. సో మరి ఏమైనా మొసాడ్ చేయించిందా ఇది అని ఒక యాంగిల్ ఉన్నది. ఆర్టీ అంటే రష్యా టుడేను ఇతరత్ర ఈ సంస్థలన్నీ మాట్లాడుతున్న రష్యా నుంచి వస్తున్నటువంటి బాణి ఏదైతే ఉందో ఐసిస్ ఖొరాసాన్ కావచ్చు, ఐసిస్ చెచెన్యా కావచ్చు, వీళ్ళు చేయడానికి అవకాశం లేదు. వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఆ ఫార్మాట్ లో వీళ్ళు చాలా కాలం మీద మానేసి అటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇది సడన్ గా క్లెయిమ్ చేశారంటే కనుక ఇది దీని వెనకాల ఏరో హస్తాలు ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మన ఈ టెర్రరిస్టులు కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ సైనికాధికారులు, వాళ్ళ రష్యా సైన్యము, వాళ్ళ కమాండోస్ రమారమి 11 మందిని అరెస్ట్ చేశారని మనకు తెలుస్తుంది. ఈ 11 మంది అరెస్ట్ అయిన వాళ్ళని కొంచెం ఇంటరాగేట్ చేసిన 1-2 వీడియోలు బయటకు వచ్చాయి. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము టర్కీ నుంచి వచ్చాము, మాకు $5,000 వాళ్ళు ఇచ్చారు, మాకు కనిపించిన వాడిని కనిపించినట్టు షూట్ చేసి చంపండి, వాడు ఎవడైనా మీకు అనవసరం అని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చారు, దాని ప్రకారం మేము చంపుతున్నాము అన్నారు. మరి టర్కీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే టెలిగ్రామ్ ఛానల్లో ఎవరో ఒక మౌల్వీ మాకు చెప్పాడు అంటున్నారు. మరి ఇది ఇస్లామిక్ అటాకా లేకపోతే ఇస్లామిక్ శక్తులను వాడుకొని దాని వెనకాల ఎవరైనా వాళ్ళతో పని చేయించుకుంటున్నారా? ఇవన్నీ కూడాను ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. రష్యా మాత్రం మోస్ట్ లైక్లీ ఇది యుక్రెయిన్ యొక్క దాడి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ శక్తులను యుక్రెయిన్ వాడుకొని మా మీద దాడి చేసింది అని రష్యా స్పోక్స్ పర్సన్ వాళ్ళందరూ చెప్తున్నారు. సో మనం చూస్తే ఇప్పుడు దీని వెనకాల ఐసిస్ ఉందా, అమెరికా ఉందా, యుక్రెయిన్ ఉందా, మొసాడ్ ఉందా, ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో.
యుక్రెయిన్ కనుక చేసింది, యుక్రెయిన్ ప్రేరణ వల్ల వాళ్ళ ప్రాక్సీలు చేశారు అని కనుక రేపు నిర్ధారణ అయితే ఇమ్మీడియట్ గా జెలెన్స్కీ టార్గెట్ గా రష్యా అటాక్ చేయబోతుంది. ఇంతవరకు జెలెన్స్కీని పర్సనల్ గా టార్గెట్ చేయలేదు రష్యా. వాళ్ళ భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు, కానీ ఇప్పుడు కీవ్ మీద పెద్ద దాడి జరిగేటువంటి ప్రమాదం. అంటే న్యూక్లియర్ అటాక్ జరుగుతుందా లేదా మనం చెప్పలేం, కానీ న్యూక్లియర్ అటాక్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి చాలా పవర్ఫుల్ వెపన్స్ వాడి కీవ్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూడబోతున్నాం. దాంట్లో బహుశా జెలెన్స్కీని పర్సనల్ గా టార్గెట్ చేసి జెలెన్స్కీని కూడా చంపేటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇది ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్తాయో మనకు తెలియదు. దెబ్బతిన్నటువంటి రష్యా, పుటిన్ మాత్రం ఊరుకునేటి సమస్య లేదు. వాళ్ళు ఎక్కడ దీని యొక్క ఆరిజిన్స్ ఉన్నాయో దాన్ని దాడి చేస్తారు. ఇంకా మనకు ఒక విధమైన భయాందోళనలు కలిగించేటువంటి విషయం ఏంటంటే, వ్లాడిమిర్ పుటిన్ ఈసారి మన 4-5 రోజుల క్రితం ఆయన ఎన్నిక అయిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేటో చేస్తున్నటువంటి దుశ్చర్యల వల్ల World War III వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మరి నిజంగానే నేటోనో అమెరికానో దీంట్లో హస్తం ఉంది అని తేలితే మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే రష్యా సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసింది కాబట్టి వాళ్ళు ఊరుకోకుండా రిటాలియేట్ చేశారంటే బహుశా న్యూక్లియర్ ఆప్షన్ ని వాళ్ళు వెనక పెట్టేటువంటి సమస్య లేదు. అవసరమైతే దాన్ని కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ పరిణామాలన్నీ ఎటు దారి తీస్తాయో, ఇన్వెస్టిగేషన్ లో ఎవరు దోషులని వాళ్ళు నిర్ధారిస్తారో దాని ఆధారంగా నిర్ణయం అవుతాయి. సో చూద్దాం. ఇమ్మీడియట్ గా ఈరోజు జడ్జ్మెంట్ పాస్ చేయడం అనేది చాలా తప్పు. కరెక్ట్ విశ్లేషణ చేసే వాళ్ళు ఎవరు కూడాను ఇమ్మీడియట్ గా వీళ్ళు దోషులు వాళ్ళ దోషులను చెప్పరు. మనం అన్ని కోణాల నుంచి దాని పరిస్థితులు ఏంటో ప్రజల ముందర పెడతాము. దాని క్రమేపీ దాని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎవరు సత్యము ఎవరిది అసత్యం అనేది తర్వాత నిర్ధారిస్తాము. కానీ ఈ పరిణామం మాత్రం రష్యాకే కాదు, యావత్ ప్రపంచానికి కూడా ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళేటువంటి దిశగానే మనకు ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి రష్యా ఎలా ప్రవర్తిస్తుంది, ఇతరత్ర నేటో దేశాలు ఎలా ప్రవర్తిస్తాయి, భారతదేశం దీంట్లో ఎలా ప్రవర్తించాలి, మరి ప్రపంచం ఏ దిశగా వెళ్తుంది, ఇవన్నీ చూడాలి. అన్ఫార్చునేట్లీ ఈ ఘటన జరగక ముందర 24 గంటల ముందర జెలెన్స్కీను వ్లాడిమిర్ పుటిన్ ఇద్దరు మోదీ గారితో మాట్లాడటం జరిగింది. 2 దేశాలు కూడాను మోదీ గారిని అక్కడ పిలిచారు. కీవ్కి రమ్మని జెలెన్స్కీ పిలవడము, మాస్కోకి రమ్మని పుటిన్ గారు పిలవడము, ఈ 2 జరిగాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒప్పందం చేసేటువంటి ప్రయత్నం మోదీ గారు బహుశా బ్యాక్ రూమ్ ఛానల్లో చేస్తారు అని ఒక ఆశ ఉండింది అందరికీ. మరి యుక్రెయినే చేయించింది అంటే కనుక మరి బహుశా ఇవన్నీ కూడా దీనికి ఏమి బలం ఉండదు. అల్టిమేట్ గా రష్యా దాని యొక్క రివెంజ్ తీసుకోక తప్పదు. కీవ్ మీద భయంకరమైన దాడి చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో చూద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు నేను మన భారతదేశంలో మాత్రమే మోదీ 3rd టర్మ్ వస్తారు అనే విషయంలో కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నాం, కానీ ప్రపంచ దేశాలు కూడా దాన్ని నమ్ముతున్నట్టుగానే కనబడుతోంది. బేసికలీ నిన్న వాళ్ళ నుంచి వచ్చిన కాల్ మీరు ఇందాక చెప్పారు కదా, పుతిన్ నుంచి కానివ్వండి లేకపోతే జెలెన్స్కీ కావచ్చు, ఎలక్షన్స్ తర్వాత మేము వచ్చి మాకు సయోధ్య కుదిరించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తారేమో అన్నట్టుగా వాళ్ళ నుంచి కాల్ రావడము, ఈయన కూడా వెళ్ళాలనుకోవడం ఇవన్నీ తెలుసు. బట్ ఆయన ఎలక్షన్స్ లో నెగ్గుతారా లేదా అనే క్వశ్చన్ వాళ్ళకు లేదు. సో లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి ఒక నేత, మనం గతంలో చర్చించుకున్నాం, ఇది సీనియర్ నేత, ఆయన ప్రపోజ్ చేశారు అప్పుడు మన మోదీ గారు, అలాగే పోప్ ఎవరైతే ఉన్నారో ఆయన, తర్వాత ఆంటోనియో గుటెరెస్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కమిటీ పెట్టి యుద్ధాలను నివారించి యుద్ధాలకు పరిష్కారం తీసుకొచ్చే దిశగా పనిచేయాలి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. కాబట్టి మోదీ గారి యొక్క ఆయన ఒక ఏదైతే కూడా చూడండి మీరు, పోప్ అంటేనేమో క్రిస్టియన్ సమాజం పూర్తిగా విశ్వసించేటువంటి ఒక పెద్ద, అండ్ ఇంకోవైపు యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ జనరల్ కాబట్టి ఆంటోనియో గుటెరెస్ కూడా ఉండవచ్చు. బట్ మోదీ యాజ్ ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, అంతే ఒక దేశానికి ప్రధానమంత్రి, నిజానికి వాళ్ళేమో ప్రపంచ దేశాలన్నింటికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు. బట్ మోదీని ఆ స్థాయిలోనే అనడము అండ్ దాన్ని ప్రపోజ్ చేయడం రియలీ గ్రేట్ థింగ్, రైట్? కరెక్ట్. ఆయన ఇమేజ్ ఈ రోజు ప్రపంచంలో ఎంత దానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, ప్రజలు ఎంత ట్రస్ట్ చేస్తున్నారో ప్రపంచ దేశాలు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికి అనుమానం ఉండక్కర్లేదు, 2024 మాత్రం తప్పకుండా మోదీ గారు వచ్చేటటువంటి విషయం ఎవరికి డౌటే లేదు. ప్రపంచంలో ఎవరికి డౌట్ లేదు, భారతదేశంలో ఎవరికి డౌట్ లేదు. సీట్లు ఎన్ని వస్తాయన్న దాంట్లోనే ఎవరైనా డిస్కస్ చేసుకోవచ్చు, కానీ అంతకుమించి దాంట్లో ఎవరికి సందేహం ఉండవలసిన ఆవశ్యకత లేదు.
కానీ భారతదేశాన్ని ఇమాన్యుయల్ మాత్రం మ్యాక్రాన్ ఒక భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయికి మాత్రం ప్రపంచ పటంలో తీసుకువెళ్లారు. అది మాత్రం అందరూ అక్నాలెడ్జ్ చేయవలసిన విషయం. అయితే ఇంకొకటి, ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ కొంచెం ఏమైనా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయా? మరి రేపొద్దున ఒకవేళ రష్యా ఉక్రెయిన్ మధ్య సయోధ్యపూరిత వాతావరణానికి ఇవి అడ్డంకిగా నిలుస్తాయా అనేది కూడా క్వశ్చన్ ఉంది కదా. తప్పకుండా. ఎందుకంటే మనకు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ యుద్ధానికి సన్నద్ధం చేసే దిశగానే ఆయన మాటలు మాట్లాడుతున్నారు. అందుకనే వ్లాడిమిర్ పుటిన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, బహుశా World War III వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది అని ఆయన చెప్పడం వెనకాల ఇదే మనం అర్థం చేసుకోవాలి. జర్మనీ, ఫ్రాన్స్ ఇద్దరు కలిసి రష్యాని థ్రెటన్ చేస్తున్నారు. సో సరే, ఇంతవరకు పరోక్షంగా సపోర్ట్ చేశారు యుక్రెయిన్ని. ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళు బరిలోకి దిగారంటే మరి పరిస్థితి ఏమో. సో అందుకని ఈ ప్రమాద సూచికలు ఈ లెవెల్ పెరుగుతున్నాయి. ఈ యొక్క జాడ్యం అన్నది జో బైడెన్ చేస్తున్నాడు. తర్వాత వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఆయన ఆ దిశగా నెట్టుతున్నాయి. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దాని నుంచి దారి మళ్లించే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చైనా మీద ఉన్నటువంటి ఒత్తిడి తగ్గించి వేరే థియేటర్స్ తీసుకువెళ్ళే ప్రయత్నం జో బైడెన్ చేస్తున్నాడు. ఆయన మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. హంటర్ బైడెన్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏ ఉందో దాని గురించి పెద్ద సీరియస్ గా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆయనకి ఫండింగ్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి యూరోప్ను వాడుకుంటున్నాడు ఆయన. యూరోప్ లో ఉన్నటువంటి శక్తులు ఇంతవరకు ఫండింగ్ ఇచ్చారు. ఫండింగ్ ఆగిపోతే కనుక మరి యూరోప్ బెదిరింపులన్నీ కూడా యూరోప్ నుంచి వస్తున్నాయి, డైరెక్ట్ గా అమెరికా నుంచి రాకుండా. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది పరిణామాలు ఎటు వెళ్తాయో. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చేసింది మాత్రం చాలా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అది. ఇదే కనుక ఈ ధోరణి కంటిన్యూ అయితే కనుక బహుశా ఈ థియేటర్ ఇంకా ఎక్స్పాండ్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అటువంటి పరిస్థితి నిజంగా నేటో కనుక దాడులు చేసేటువంటి పరిస్థితి అంటూ వస్తే అన్ఫార్చునేట్లీ న్యూక్లియర్ ఆప్షన్ అన్నది ఓపెన్ అప్ అయిపోతుంది. రష్యా మాత్రం ఇంకా అప్పుడు ఊరుకోదు. అప్పుడు ఇంకా మరి ప్రపంచం ఎకానమీ, ప్రపంచ శాంతి ఏ దిశగా వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. మనకు మాత్రం ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చేసింది మాత్రం తప్పకుండా ఇది ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ కింద మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.